2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం. 110 కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం. దీనికోసం అపోజిషన్లో పోరాడాం. చీరాల్లో ఇప్పుడు కూడా నాకు గుర్తు, నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 55,500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం. ఇంకో పక్క 90,765 కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మిమ్మల్ని చూశాను, మీ కష్టాలు చూశాను. చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం కానీ ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే 50 ఏళ్లకి ఈరోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.